రేపు ఈవినింగ్ కల్లా నీకు రిపోర్ట్ ఇస్తాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ. బాయ్, సీ యూ, టేక్ కేర్, బాయ్. ప్రియా, రాక కూర్చో కూర్చో. నేనే నిన్ను పిలుద్దా అనుకున్నానక్క. ఇదిగో చూడు, పెళ్లి కోసం మీ బ్యాంగిల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎలా ఉన్నాయి చెప్పు. చూడు ప్రియా, వస్తువుల సెలెక్షన్లో పొరపాటు జరిగితే డబ్బుల్లో నష్టం వస్తుంది, లేదా వాడకుండా పక్కన పడేయచ్చు. కానీ నీ జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకునే విషయంలో ఎందుకు తొందరపడతావు? అసలు ఆలోచించకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తి గురించి ఏమాత్రం ఆరా తీయకుండా సడన్ గా ఈ పెళ్లి ప్రపోజల్ ఎందుకు పెట్టాడో తెలుసుకోకుండా ఎందుకు ఈ పెళ్లి ఒప్పుకున్నావు నువ్వు? మొదటి నుంచి ఎందుకక్క ఈ పెళ్లి విషయంలో నువ్వు ఇష్టం చూపించడం లేదు? అమర్ మంచివాడని నాన్న నమ్మారు, అమ్మ నమ్మింది, నేను కూడా నమ్మాను. నీకెందుకు నమ్మకం కలగడం లేదు? సహాయం చేయడానికైతే మంచితనం ఉంటే సరిపోతుంది ప్రియా. కానీ ఆడపిల్ల కాపురం చేయాలంటే భర్త నాకు కష్ట సుఖాల్లో తోడుంటాడు అనే ధైర్యం ఉండాలి. ఏ విషయంలో నీకు అమర్ మీద ఆ ధైర్యం కలిగింది? నిన్ను బాగా చూసుకుంటాడు అన్న ఏ నమ్మకం నీకు అమర్లో కనిపించింది? ఇప్పుడేమంటావక్క? నేననడం కాదు ప్రియా, మా పెళ్లికి ముందు జహాపన్నతో మాట్లాడావా? అసలు ఈ పెళ్లి నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని అడిగి తెలుసుకున్నావా అని చెవిలో జోరీగలాగా గోలు చేశావు. మరి ఆ తెలివి నీ పెళ్లి విషయంలోకి వచ్చేసరికి ఏమైంది? నాన్న అమ్మ ఇష్టపడ్డారు సరే, నీకు నువ్వుగా అమర్తో మాట్లాడి నిన్ను మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకుంటున్నాడో లేదో తెలుసుకున్నావా? సరే అక్క, నేనిప్పుడే వెళ్ళి అమర్తో క్లియర్గా మాట్లాడతాను. తన మాటల్లో కనుక నాకు నమ్మకం కలిగితే నువ్వు కూడా హ్యాపీగా పెళ్లి ఒప్పుకుంటావు కదా? ఒప్పుకుంటాను. అయితే నేనిప్పుడే వెళ్ళి అమర్తో మాట్లాడి నీ సందేహాలని తీర్చేస్తాను. రాధిక, ఏంటి పరిస్థితి? సాయి, మన ప్లాన్ ప్రకారం ప్రియాని అమర్ దగ్గరికి పంపాను. ఇక కథ నడిపించాల్సింది నువ్వే. పెళ్లిని ఆపడం నీ చేతుల్లోనే ఉంది సాయి. డోంట్ వరీ రాధిక, ప్రియ తన మనసు మార్చుకొని పెళ్లి వద్దు అనేలా నేను చేస్తాను. ప్లీజ్ సాయి, ఇదే మన ముందున్న అద్భుతమైన అవకాశం, దీన్ని మిస్ చేయకు. లేదు రాధిక, చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాను. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. రారా సాయి, డాక్టర్ అంటే ఆరోగ్యాన్ని బాగు చేయడమే కాదు, మన ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి. అందుకే నేను గ్రీన్ టీ తాగుతున్నా, నువ్వు తాగుతావా? వద్దులేరా. అయినా ఆరోగ్యం గురించి ఇంత శ్రద్ధ తీసుకునే నువ్వు జీవితం గురించి ఎందుకురా అంత నిర్లక్ష్యంగా ఉన్నావు? నేనేం చేశాను రా?
రాధిక నేను ప్లాన్ చేసినట్టుగానే ప్రియ ఇక్కడికొచ్చింది. అమర్, ప్రియని నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా? తెలిసి కూడా అడుగుతున్నావేంట్రా? తెలుసు అమర్. ఒకవేళ తాంబూలాలు మార్చుకున్న తర్వాత ప్రియ అంటే నీకు ఇష్టం పెరిగిందేమో అని అడుగుతున్నా. ప్రియా మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మనసులో ఎలాంటి అభిప్రాయం కూడా లేదు. నా ప్రేమ గురించి మాత్రమే ప్రియాని పెళ్లి చేసుకోవాలి అనుకున్నానే తప్ప ప్రియా అంటే ఇష్టంతో కాదు. అమర్, నిశ్చితార్థం అయిన తర్వాత అయినా ఒకసారి పర్సనల్గా ప్రియాతో మాట్లాడాల్సింది. నీ అభిప్రాయం మారేదేమో కదా? యాక్చువల్లీ అలాగే అనుకున్నాను రా, కానీ ఇష్టం లేనప్పుడు ఎందుకులే అని ఆగిపోయాను. నేనంటే ఇష్టంతో అమ్మ నన్ను చేసుకుంటున్నాడు అనుకున్నాను, కానీ తన ప్రేమని మర్చిపోవాలన్న స్వార్థంతో పెళ్లి ప్రపోజల్ పెట్టాడని తెలిస్తే అస్సలు ఒప్పుకునేదాన్ని కాదు. అవును సాయి, ఆ, నువ్వు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ప్రియని ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా అని ఎందుకు అడుగుతున్నావురా? అరే క్యాజువల్గా అడుగుతున్నాను రా. అంతేనా? అంతేరా. కేవలం రాధిక మీద పగతోనే ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అంతే తప్ప నా అభిప్రాయం ఎప్పటికీ మారదు. నువ్వు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నావని ప్రియ వినేసింది, అది చాలు నాకు. అక్కా, ప్రియా, అక్క, అక్క, ప్రియా, ఏమైంది ప్రియా? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, నువ్వు చెప్పినట్టే అమర్తో మాట్లాడదామని వెళ్ళాను. కానీ నేను అతన్ని కలవక ముందే తన ఫ్రెండ్స్తో చెప్పే మాటల్లో నా మీద ఇష్టం లేకుండా, ఎలాంటి అభిప్రాయం లేకుండానే ఈ పెళ్లి చేసుకుంటున్నాడని నాకు అర్థమైందక్క. సో సాయితో నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందనమాట. సూపర్. మరిప్పుడు పెళ్లి గురించి ఏమనుకుంటున్నావు ప్రియా? అక్క, నువ్వెందుకు ముందు నుంచి నేను అమ్మని పెళ్లి చేసుకునే విషయంలో అయిష్టంగా ఉన్నావో తెలియదు, కానీ ఈ పెళ్లి జరగడం అయితే కరెక్ట్ కాదక్క. బాగా ఆలోచించు చెప్తున్నావా? ఆవేశంలో అంటున్నావా? ఆలోచించి చెప్తున్నానక్క.
త్వరగా తీసుకురా. వస్తున్నా వస్తున్నా. అక్కడ పెట్టు. మీరు లేవండి, నేను చేస్తాను. ఉండు. నా కూతురు పెళ్లికి తన తల మీద వేసే తలంబరాలు నా చేత్తో తయారు చేసినవి అయి ఉండాలి. నాన్న, ఏంటమ్మా ఏంటమ్మా అలా ఉన్నారు? చెప్పండి. నేనిప్పుడు ఈ మాట చెప్తున్నానని మీరు బాధపడకండి నాన్న. దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. పెళ్లి ఇష్టం లేదా? ఎందుకమ్మా? ప్రేమకి మాత్రమే కాదు నాన్న, పెళ్లికి కూడా చేసుకునే వాళ్ళ మనసులు కలవాలి. అప్పుడే ఆ కాపురం చాలా బాగుంటుంది. నేనంటే ఇష్టం లేకుండానే అమర్ ఈ పెళ్లి చేసుకుంటున్నాడంట. ప్రియా మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మనసులో ఎలాంటి అభిప్రాయం కూడా లేదు. అలాంటప్పుడు నేను ఎలా సుఖంగా ఉండగలను? తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నాన్న. మీరే నా మాట వినలేదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే తర్వాత వీళ్ళిద్దరూ ఎలా కలిసి ఉంటారు? ఇందులో అంతగా బాధపడాల్సిందేముందే? అలా అంటావేంటమ్మా? అమర్కి ఇష్టం లేకపోయినా చల్లని పెళ్లి చేసుకుని జీవితాంతా నరకం అనుభవించమంటావా? తెలిసి దీన్ని కష్టాలు పాలు చేద్దామా? దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. అమర్కి ఈ పెళ్లి ఇష్టం లేదు. చూడమ్మా, ప్రియా అంటే ఇష్టం లేకుండానే అమర్ ఈ పెళ్లి చేసుకుంటున్నాడని మాకు ముందే తెలుసమ్మా. తెలుసా మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారా? అవునమ్మా, అమర్ మాతో అన్ని విషయాలు చెప్పేశాడు. బాబు నువ్వా? చాలు. ఏంటి బాబు, ఏమని చెప్పాలా? ఆంటీ లేదా? ఏమైనా మాట్లాడాలా? ఏం పర్లేదు, నాతో చెప్తే మా ఆవిడతో చెప్పినట్టే. ఆవిడ చెప్పకుండా నేను ఏ విషయాలు దాచిపెట్టాను. ఏంటో చెప్పు. ఏంటి బాబు, చెప్పు బాబు. తాంబూలాలు మార్చుకున్న తర్వాత నేను ఇలా చెప్తున్నాను అని తప్పుగా అనుకోకండి. ప్రియాని నేను ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదు. అవును అంకుల్,
నా ప్రేమ నా మనసుని గాయం చేసింది. ఆ గాయం మానాలంటే నాకు ఒక మంచి తోడు ఉండాలని మీలాంటి శ్రేయోభిలాషులు మరికొంతమంది సన్నిహితులు చెప్పడం వల్ల నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ప్రియాని పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం తను మీ కూతురు. మీ పెంపకం ఆవేశాన్ని కాకుండా అర్థం చేసుకునే మనస్తత్వాన్ని మీ అమ్మాయికి ఇచ్చిందని నాకు తెలుసు. నా ప్రేమ గురించి తెలిసిన ప్రియ నా భార్యగా వస్తే నా పాత గాయం త్వరగా మానిపోతుంది. తను కూడా అర్థం చేసుకుంటుందనే నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఈ విషయాన్ని మనసులో దాచుకుని పెళ్లి చేసుకుంటే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. పెళ్ళంటే రెండు మనసులు కలవడం మాత్రమే కాదు, దాపరికం లేని ప్రయాణం అని నా అభిప్రాయం. అలా అని ప్రియాకి నా వల్ల ఎలాంటి కష్టం రాదు. నేను తన్ని బాగా చూసుకుంటాను. అంకుల్, ఒక్కసారి ప్రియాని పిలిస్తే ఈ విషయం తనకు కూడా చెప్తాను. ప్రియ ఇంట్లో లేదు బాబు, బయటికెళ్ళింది. ఓ అలాగా, ఉంటే బాగుండేది. అంకుల్, నేను ఇలా చెప్తున్నందుకు మీకేమైనా బాధ అనిపిస్తుందా? లేదు బాబు, అబద్ధపు అభిమానాన్ని చూపించి అమ్మాయి మెళ్ళో తాళి కట్టకుండా పెళ్లికి ముందే నిజాయితీగా నిజం చెప్పావు. ఇష్టం దేవుంది బాబు. కొన్నాళ్లు కలిసి కాపురం చేస్తే ఒకరి మీద ఒకరికి అదే పెరుగుతుంది. కల్మషం లేని నీ మనసు మా అమ్మాయి మీద ప్రేమ చూపిస్తుంది అన్న నమ్మకం నాకుంది. అంకుల్, మీరు ఆ మాట అన్నారు, అది చాలు. మీ నమ్మకాన్ని నేనెప్పుడూ ఒమ్ము చేయను. అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోకుండా ముందే నిజం చెప్పాడు. అమర్ మంచి మనిషిని, నిన్ను బాగా చూసుకుంటాడని చెప్పడానికి ఇది చాలదా ప్రియా? అమర్ ఈ విషయాన్ని మీతో క్లియర్గా చెప్పేశాడా? అనవసరంగా నేనే అపార్థం చేసుకున్నానే. నాన్న, నన్ను క్షమించు నాన్న. నేను ఈ పెళ్లి చేసుకుంటాను. ప్రియా, ఏం మాట్లాడుతున్నావు? అతను చెప్పేశాడని అభిప్రాయాన్ని వెంటనే మార్చేసుకుంటావా? ఇది నీ జీవితం. వెనక ముందు ఆలోచించు. ఒక్కసారి నీ మెడలో తాళి పడిందనుకో, తర్వాత నువ్వేమీ చేయలేవు. అమ్మ రాధిక, నువ్వు ఎక్కువగా ఆలోచించి అనవసరంగా ఆందోళన పడుతున్నావు. నీ చెల్లెల్ని తప్పకుండా అమర్ బాగా చూసుకుంటాడు. నేను చెప్పిందంతా విన్న తర్వాత కూడా అమర్ది స్వచ్ఛమైన మనసు నీకు అనిపించట్లేదమ్మా? ఇదిగో నీ పెళ్లికే తలంబరా రెడీ చేస్తున్నాను. రండి. లేవు.